హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బొర్రా గుహలు. బొర్రా గుహలు చూద్దాం రండి. బొర్రా గుహలకి బయలుదేరాము. ఇక్కడ వరకు వైజాగ్ వరకు ట్రైన్లు వచ్చి అక్కడి నుంచి ట్రైన్ మిస్ అవడం వల్ల బస్సులో రావడం జరిగింది. కానీ ఆ జర్నీ చాలా హార్డ్గా ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బొర్రా గుహలకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా అట్మాస్ఫియర్ మారిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో కొండల ప్రదేశం. ఇప్పుడు సుమారుగా టైం 12:30 కావాల్సి వస్తుంది. కానీ చాలా చల్లగా ఉందన్నమాట అట్మాస్ఫియర్. ఇప్పటి వరకు చూడండి, ఇంత ప్రదేశాన్ని చూడడం వల్ల మా సభ్యులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక్కడికైతే నేను ఆల్రెడీ 2 టైమ్స్ రావడం జరిగింది. 10 years బ్యాక్ ఒకటి, అంతకుముందు ఒకసారి. కానీ మా ఫ్రెండ్స్ అయితే ఇదే ఫస్ట్ టైం. పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, బొర్రా కేవ్స్ పక్కన మనకి హస్తకళా వస్తువులు చాలా కనిపిస్తుంటాయి. చెక్కతో డిఫరెంట్గా తయారు చేసిన వస్తువులు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. హాయ్, దిస్ ఈజ్ మా ఫ్రెండ్ డాటర్. ఓకే, మా అబ్బాయి కూడా ఆ పక్కన వెళ్తున్నారు. అందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారన్నమాట. ఒక్కసారిగా మంచి ప్లెజెంట్ అయిన ప్లేస్ చూసేటోడికి ఆనందం పట్టలేకుండా ఉన్నారు. అప్పటి వరకు పాపం బస్సులో ట్రావెల్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఒకసారిగా మంచి ప్లెజెంట్ ప్లేస్కి వచ్చేటోడికి ఆ సంతోషం ఎక్కువగా ఉంది. అందుకే చూశారు కదా, పిల్లలు చాలా యాక్టివ్గా ముందుకు వెళ్తున్నారు. బొర్రా కేవ్స్ కానీ అరకు కానీ ట్రిప్కి వెళ్ళినట్లయితే డిసెంబరు జనవరి బెస్ట్. చూడండి, ఫారెస్ట్ ఏరియా, దాని తోడు హిల్ ఏరియా ఎంత చక్కగా ఉందో. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకోటి ఏంటి, ఐ థింక్ బ్యాగులు ఏమన్నా ఉంటే అక్కడ పక్కన లగేజ్ కౌంటర్ ఉంటుంది, అందరూ పెట్టాక చూడండి. అక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉన్నవి. అవి మన బ్యాగ్లోంచి ఏమన్నా తీసుకొచ్చినాయి. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా లాగేసుకుంటూ ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కోతులతోటి. చాలా ఎక్కువగా ఉన్నాయి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఏం కనిపించలేదు, కానీ ఈసారి అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కోతులు. ఎవరైనా చిన్న బ్యాగ్ కానీ కవర్ కానీ బాటిల్ కానీ ఉంటే వెంటనే లాక్కుని వెళ్ళిపోతుందన్నమాట. ఆ పక్కన చూడండి, బొర్రా కేవ్స్కి ఆ కింద గోస్తని నది రివర్ ఉంటుంది. పక్కన చాలా బాగుంటుంది వ్యూ. చూడండి, మీకు అక్కడ బోర్డు, డిస్ప్లే బోర్డు ఒకటి పెట్టారు. అంటే బొర్రా కేవ్స్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ బొర్రా కేవ్స్ ఏర్పడి, మళ్ళీ దీన్ని కనుగొని ఎప్పుడు కనుగొన్నారు, ఇవన్నీ కూడా ఆ బోర్డులో డిస్ప్లే చేయడం జరిగింది. పిల్లలతో వచ్చే వాళ్ళకి మంచి ప్లెజెంట్ అయిన ప్లేస్ బొర్రా కేవ్స్. అంటే సాధారణంగా అరకు వెళ్ళిపోతుంటారు. చూడండి, మా పిల్లలు, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఫస్ట్ టూర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ ముగ్గురు ఒకటే బ్యాచ్. చాలా హ్యాపీ మూమెంట్లోనే, ఎంజాయ్ మూమెంట్లో ఉన్నారు. అల్లరి బాగా చేస్తుంటారు అన్నమాట. ఈ కొండ ప్రదేశంలో మనం వర్ణించడానికి కూడా చాలా తక్కువ. ఏంటంటే అక్కడ ఉండి ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ యొక్క అనుభూతి ఏ విధంగా ఉంది అన్నది. మేము వచ్చింది మార్చి నెల, ఫిబ్రవరి 17, 18. ఈ టైంలో కొంచెం గ్రీనరీ తక్కువగా ఉంది. అయినా కూడా ఏంటంటే బాగుంది. అట్మాస్ఫియర్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంది. చెట్లు కూడా చూడండి ఎలా ఉన్నాయి. అవి చూస్తున్నారు కదా, అదే బొర్రా కేవ్స్ ఎంట్రన్స్లో సరిగ్గా మీకు చెట్టు సెంటర్లో ఉంటుంది. బొర్రా కేవ్స్ నిదానం కనపడుతుంది అన్నమాట. చాలా పెద్ద చెట్టు ఉంటుంది. అక్కడే ఫోటోలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ట్రై చేస్తున్నారు. వీళ్ళు కూడా చాలా చక్కగా ఫీల్ అవుతున్నారు. బొర్రా కేవ్స్ అనేది ఏంటంటే ఎవరో ప్రత్యేకంగా తవ్వింది కాదు. ఇది సహజసిద్ధంగా ఏర్పడిన గుహ. ఇది ఎంత చక్కగా ఉందో చూస్తున్నారు కదా మీరు.
ఇక్కడ మనకి విజిటర్స్, ఫారినర్స్ కూడా ఎక్కువగా వస్తుంటారు ఈ ప్లేస్ని చూడడానికి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫోటోషూట్ కూడా ఎక్కువ జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకి 3 నందులు కనిపించడం జరుగుతుంది. అంటే శివాలయంలో శివుడికి ముందుగా ఉంటాయి. అంటే లోపల శివాలయం ఉంటుంది. అందుకే అంటే ఎంట్రన్స్లో ఇక్కడ నందులు పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ ఫోటోషూట్ ఎంత చక్కగా చేస్తున్నారు. అందరూ కూడా పోటాపోటీగా వాళ్ళ యొక్క కెమెరాలతో ఫోటోషూట్ చేస్తున్నారు. ఈ వీడియో తీసి ఇంచుమించుగా 1 వీక్ అవుతుంది. కానీ అంటే నాకు ఇది సెకండ్ వీడియో. ఫుల్ వీడియో తయారు చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు యూట్యూబ్లో ఒక 2 చిన్న వీడియోలు పెట్టడం జరిగింది. కానీ అవి మామూలుగా పెట్టాను. దీన్ని అందుకే రికార్డింగ్ చేసిన దాన్ని మళ్ళీ వెనకాల రికార్డింగ్ చేసి చేయడం జరుగుతుంది. ఎలా ఉంది చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ భీష్మ ద క్రియేటర్. చూడండి, బొర్రా కేవ్స్ యొక్క నిర్మాణం చూడండి ఏ విధంగా ఉందని. ఇక్కడ మనకి లైటింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది. దానివల్ల ఇంకోటి ఏంటంటే ఇది మన కెమెరా సెల్ ఫోన్ కెమెరాతో తీయడం జరిగింది. దానివల్ల ఏంటంటే క్వాలిటీ కొంచెం బాగా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టైం దీనికన్నా కొంచెం మంచి సెల్ ఫోన్ తీసుకుని వీడియో షూట్ చేయడానికి ప్రయత్నిస్తాను. చూడండి, ఇక్కడ పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. లైటింగ్ బొర్రా గుహలో లైటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఒక 10 years బ్యాక్ వచ్చాను కదా, అప్పటికి ఇప్పటికి ఏంటంటే కొంచెం డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా ఉండేది, అంటే చెమ్మ ఎక్కువగా ఉండేది. కొంచెం ఇంకా బాగుండేది బొర్రా కేవ్స్ వచ్చి. ఇప్పుడు కొంచెం తగ్గింది చెప్పాలంటే. బొర్రా కేవ్స్ అప్పుడున్న అందం ఇప్పుడు లేదు. అయినా కూడా బాగుంది బొర్రా కేవ్స్. మా ఫ్రెండ్స్ అయితే ఇదే ఫస్ట్ టైం గురించి అందరూ కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళిన వెంటనే మనకే అనిపిస్తుంది మనం వేరే లోకంలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. చూడండి, మీకు ఆ పైనుంచి రే కనపడుతుంది కదా, దీనికంటే మనం సైడ్ నుంచి వచ్చాం కదా, అది ఒక ఎంట్రన్స్ ఉంటుంది. పైన మళ్ళీ ఒక ఎంట్రన్స్లా ఉంటుంది అన్నమాట. దాని నుంచి సన్ రే పడుతుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట. మీకు అది మనం ఈ కెమెరాలో చూపించే కన్నా డైరెక్ట్ చూసినట్లయితే ఆ అనుభూతి వేరే విధంగా ఉంటుంది. మనకి సెల్ ఫోన్లో షూట్ చేయడం వల్ల కొంచెం తక్కువగా ఉంటుంది లైటింగ్ ఎడిటింగ్ని. కానీ అదే డైరెక్ట్గా చూసినట్లయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా అంటే చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. మిట్ట మధ్యాహ్నం 1 గంట, సుమారుగా 1 గంట టైంలో ఏదో 5 degrees సెంటిగ్రేడ్ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. మేము ఇంచుమించుగా ఒక 18 మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం వెళ్ళడం జరిగింది. పిల్లలు చూసారా ఎంత హుషారుగా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు కూడా ఫోటో షూట్ చేయడం జరుగుతుంది. ఫొటోస్ బాగా చక్కగా తీసుకుంటున్నారు. పిల్లలు కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు అన్నమాట. అంటే అప్పటి వరకు పాపం బస్సులో జర్నీ చేయడం వల్ల అంటే అందరూ కూడా కొంచెం నీరసంగా ఎక్కువ వచ్చేసింది. యాక్చువల్లీ మేము అనుకున్న జర్నీ అంటే ట్రైన్లో రావాలి, వైజాగ్ నుంచి పాసెంజర్ మన కిరండల్ పాసెంజర్లో రావాలి. కానీ మేము రిజర్వేషన్ చేయించుకోవడం జరిగింది. అయినా కూడా అంటే గోదావరి ఎక్స్ప్రెస్ లేట్ అవ్వడం వల్ల ఆ టికెట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యి ట్రైన్ మిస్ అయ్యి లాస్ట్కి వచ్చేటప్పటికి ఆర్టీసీ బస్సులో రావడం జరిగింది. చూడండి ఎంత లైటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ బొర్రా కేవ్స్ దగ్గర మనకి ఆ ఫోటో తీసుకున్నప్పుడు
ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఒక లైట్ ఎలిగినప్పుడు ఒక్కొక్క సీనరీ కనిపిస్తుంటుందన్నమాట. చూడండి లోపల డార్క్‌గా ఉన్నది. కానీ చాలా చక్కగా ఉంటుంది. మేము ఇంకా కొంచెం కిందకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా! ఆ కొండ గుహ రాళ్ళు ఏ విధంగా ఏర్పడినవి, ఎలా ఉంది, ఇవన్నీ మనకి చూపించడం జరుగుతుంది. ఓకే. మీకు ఇక్కడి నుంచి మరలా ఇందాక ముందుగా చెప్పాను కదా! అక్కడ లింగాలు కనిపిస్తున్నాయి. ఆ పైన ఉంటుందన్నమాట శివుడి యొక్క లింగం ఉంటుంది. ఇందాక నందులు ఉన్నాయి కదా! ఎక్కడ ఉంది శివాలయం అనుకుంటున్నారు కదా! ఇగో పైన ఒక ఐరన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఐరన్ నిచ్చెన ఉంటుంది. ఆ నిచ్చెన నుంచి పైకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆ పైన ఉంటుందన్నమాట. అగో పూజారి గారు లోకల్ పూజారి మాట అక్కడ ఆయన చేస్తున్నారు. ఓకే. చూడండి ఇక్కడ మనం బయటకు వచ్చాము. అరకులోయ బొర్రా గుహల యొక్క వ్యూస్ ఏ విధంగా ఉన్నాయో చూడండి.